క్రికెట్‌లో ఒక్కో క్రికెటర్‌కు ఒక్కో సీజన్ కలిసి రాదు. అలాంటి సమయాల్లో బ్యాటర్‌గానే కాదు, ఇటు కెప్టెన్‌గా విఫలమవుతుంటారు. కానీ 2023 సీజన్‌లో రోహిత్ శర్మ అటు బ్యాటర్‌గా అదరగొడుతూ, ఇటు కెప్టెన్‌గాను రాణిస్తున్నా ఎందుకో అదృష్టం అతడి పక్షాన ఉండట్లేదు. గత ఏడాదిగా అతడికి అన్నీ మాస్టర్ స్ట్రోక్‌లే మరి. ఈ ఏడాది ఐపీఎల్ మొదలుపెట్టి వరుసగా రోహిత్‌కు ఏదీ కలిసి రావట్లేదు. అంతర్జాతీయ క్రికెట్‌లోనే కాదు, దేశవాళీ టోర్నీలోనూ అతడికి చుక్కెదురే అయితుంది. తాజాగా ఏడాది చివరన ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ కూడా పోవడం అతడికి ఇంకా పెద్ద దెబ్బ. రోహిత్ శర్మ ఐపీఎల్‌లో విజయవంతమైన కెప్టెన్ రికార్డు స్థాయిలో 5 సార్లు ముంబై ఇండియన్స్‌కు టైటిల్ అందించిన ఘనత అతడిది. కానీ గత 3 ఏళ్లలో ఆ జట్టు ఒక్కసారి కూడా కప్పు దక్కించుకోలేకపోయింది. 2021, 2022 సీజన్‌లో అయితే కనీసం లీగ్ దశకు కూడా దాటలేదు. ఈ ఏడాది బాగానే ఆడినా ప్లేఆఫ్స్‌లోనే వెనుదిరగాల్సొచ్చింది. క్వాలిఫైర్ 2లో గుజరాత్ టైటన్స్ చేతిలో ఓడి అభిమానులు నిరాశపరిచింది. మళ్లీ ఒట్టి చేతులతోనే వెనుదిరిగింది. ఇది రోహిత్‌కు తొలి దెబ్బ. ఆ తర్వాత భారత జట్టు తరపున కూడా అతడికి సారథిగా కలిసి రాలేదు. కెప్టెన్‌గా గత కొంతకాలంగా మంచి విజయాలే సాధించిన రోహిత్‌కు కీలక తరుణంలో ప్రతిష్టాత్మకంగా కప్పులు చేజారిపోయాయి. 2023లో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్ ఆస్ట్రేలియా చేతిలో ఫైనల్లో ఓడి ఉస్సూరుమంది. తొలి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి చవిచూసిన భారత్కు రెండో డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ మరోసారి నిరాశ ఎదురైంది. ఇది రోహిత్‌కు తగిలిన రెండో మాస్టర్ స్ట్రోక్. రోహిత్‌కు అన్నింటికంటే పెద్ద మాస్టర్ స్ట్రోక్ ప్రపంచ కప్పే. వరుస విజయాలతో అదరగొట్టేసి అభిమానుల్లో ఆశలను ఆకాశానికి పెంచేసిన రోహిత్ సేన చివరి మెట్టుపై తడబడడం మింగుడు పడడం అంశమే. ప్రపంచ కప్ ఫైనల్లో ఓటమి సారథిగా రోహిత్ పెద్ద షాకే ఇచ్చింది. ఈ ఏడాది ఊరించిన అదృష్టం మరోసారి అతడి నుంచి చేజారిపోయింది. ఓ పెద్ద టోర్నీలో గెలిచే అవకాశం అలా చిక్కినట్లే చిక్కి వెనక్కిపోయింది. ఈ స్ట్రోక్తో అతడు చాలా డీలా పడిపోయాడు. ఆ దెబ్బ నుంచి కోలుకొని కాస్త విశ్రాంతి తర్వాత మళ్లీ దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్లకు సన్నద్ధమయ్యాడు. కానీ ఈలోగా మళ్లీ అతడికి ఇంకో దెబ్బ తగిలింది. ఇది కూడా పెద్ద ప్రకంపనమే. 10 ఏళ్ల పాటు ముంబై ఇండియన్స్ జట్టును విజయవంతంగా నడిపించిన అతడికి సారథ్యం దూరమైంది. ఇది అతడు అస్సలు ఊహించని స్ట్రోక్. ఎందుకంటే ముంబై జట్టుకు ఆత్మలాంటోడు రోహిత్. అతడు సారథిగా లేని ఆ జట్టును ఊహించలేం. అంతగా తన ముద్ర వేశాడు మరి. హార్దిక్ పాండ్యా రాకతో అతడికి కెప్టెన్సీ అప్పగించిన ఫ్రాంచైజీ రోహిత్ షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో అతడు జట్టులో ఒక సభ్యుడిగా ఆడతాడా లేదా అన్న అనుమానాలు కూడా మొదలయ్యాయి. లక్షల మంది అభిమానులు సోషల్ మీడియాలో ముంబై ఇండియన్స్ అకౌంట్లను అన్ఫాలో చేశారు. ముంబైని ఈ స్థాయిలో నిలబెట్టిన రోహిత్కి ఇచ్చే గౌరవం ఇదేనా అని అభిమానులు విరుచుకుపడ్డారు. పాండ్యాను కెప్టెన్గా చేయడం అనూహ్య పరిణామని రోహిత్ను చూసినా అర్థమవుతుంది. 2024 టీ20 ప్రపంచ కప్లో రోహిత్ శర్మ జట్టుకు సారథ్యం వహించాలని అభిమానుల ఆశ. కానీ తాజా పరిణామాలతో అసలు అతడు మున్ముందు టీ20లో కొనసాగుతాడా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. టీ20లకు గుడ్ బై చెప్పకపోయినా చాన్నాళ్లుగా అతడు ఈ ఫార్మెట్లో ఆడట్లేదు. మరి 2024 టీ20 ప్రపంచ కప్లో రోహిత్ ఆడాలంటే కెప్టెన్సీ ఇవ్వాల్సి ఉంటుంది. మొన్నటిదాకా పాండ్యా, తాజాగా సూర్యకుమార్ యాదవ్ ఈ ఫార్మెట్లో కెప్టెన్లుగా ఉన్నారు. మరి సెలెక్టర్లు రోహిత్కు సారథ్యం ఇస్తారా అనేది అనుమానం. ఎందుకంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పాండ్యాకే పగ్గాలు అప్పజెప్పొచ్చు. ఒకవేళ అదే జరిగితే రోహిత్ ఆడతాడా అనేది చూడాలి. ఏదేమైనా ఖచ్చితంగా రోహిత్ కెరీర్ మున్ముందు భిన్నంగా ఉండబోతుంది.